జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూడలేక చంద్రబాబు నాయుడు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. బహిరంగ వేదికలపై ముఖ్యమంత్రిని పట్టుకుని నిన్ను హత్య చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి మాటలు మాట్లాడే స్థాయికి చంద్రబాబు దిగజారాడు. దాన్ని ఏ విధంగా చూడాలండి? చంద్రబాబు నాయుడు కానీ కూటమి కానీ ఓడిపోవడానికి సిద్ధమని అన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. దాంతో వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. దాన్ని వాళ్ళ ఓటమిని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని తీర్చుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ మనం చూసాము, జగనన్నని ఎదిరించడం సాధ్యం కాక, జగనన్నని ఓడించడం సాధ్యం కాక అతని మీద భౌతిక దాడికి కూడా వాళ్ళ మనుషులతోని అనుచరులతో దిగిన సంగతి చూసాము. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మంచి చేసేవాడికే మళ్ళీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కనీసం గతంలో వచ్చిన 23 సీట్లు కూడా రావు, ఎవరికి డిపాజిట్స్ కూడా రావు. తెలుగుదేశం పార్టీకి మళ్ళీ 175కి 175 సీట్లు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగనన్న ముఖ్యమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరింత వ్యాఖ్యలు తీవ్రతరం చేస్తే చంద్రబాబు నాయుడిని ప్రజలు వచ్చేటువంటి ఎన్నికల్లో ఆ పార్టీని 23 సీట్ల కంటే తక్కువకి పరిమితం చేసే అవకాశం ఉంటుంది కనుక చంద్రబాబు నాయుడు అలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని చెప్పి ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. వచ్చేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారు. వస్తున్నటువంటి ప్రజాదరణే దీనికి నిదర్శనం అని ఆమె స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో కలిసి అనిల్, సాక్షి టీవీ, చోడవరం నుంచి.